దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఏది ఒక సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ అని పెద్దగా చెప్పండి ఒకసారి. సరిపోలే, మీ సంతోషం ఇంతేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా, దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని నిమిషాలు వర్తమానం ధ్యానం చేద్దాం. మనం ముందు చాలా షెడ్యూల్ ఉంది. లూకాసు సువార్త ఓపెన్ చేసి 2వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథాలు తీసుకొచ్చారా? సంబరంలో మర్చిపోయారా? తీసుకొచ్చారండి? ఎస్, లెట్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు ఆల్. మీ దగ్గర 9వ వచనం, 2వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ లూక్ 2nd చాప్టర్ verse 9 to 17. లూకాసు వార్త 2వ అధ్యాయము 9 నుంచి 17 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా కొన్ని నిమిషాలు ఆలకిద్దాం. ఎస్, చదువునాను. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నీకు తెలియజేయుచున్నాను. దానికిదే తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొనుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూచుదుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం చదవబడిన ఆ మాట కొరకు. థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనముతో నాతో మాతో మాట్లాడండి తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగుచ్చండి. డోంట్ ఎనీథింగ్, ప్లీజ్ లీడ్ మీ, గైడ్ మీ అవే. మీ శైలిలో, మీ స్థాయిలో మీరు మాట్లాడి మహిమ పొందమని, వారికి అర్థమయ్యే రీతిగా మీరు అయ్యా బోధించి మహిమ పొందమని, వింటున్న వారికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేసి అయ్యా నీ వాక్యము విని ఏ దుష్టుడు ఎత్తుకుపోకున్నట్లు మా హృదయాలు ఆ మాటలు భద్రపరుచుకొని మా జీవిత కాలం అంతయు మేము నెబరు వేసుకోవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు ఈ యొక్క 9 నుంచి 17 వచనాలలో దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. క్రిస్మస్ సందేశం ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నేర్పుతున్న ఒక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఆయన పుట్టుకలో చాలా విశేషాలు ఉన్నాయి, మన అందరికీ తెలిసినవే, చాలాసార్లు చదివినాం, విన్నాం, ఎవ్రీ ఇయర్ వింటూనే ఉన్నాం. సో అందులో ఒక విశేషం ఏంటి? మరియమ్మను గాబ్రియల్ దూత దర్శించడం, అలాగే యోసేపు ఆమెను వద్దనుకుంటున్నప్పుడు యోసేపును పురికొల్పడము, ఆ తర్వాత ఎలిజబెత్ గారిని కలవడము, ఇలా ఎన్నో విశేషాలు జరిగినాయి. యేసయ్య పుట్టిన కొంతకాలానికి జ్ఞానులు రావడం, ఆ తర్వాత విలువైన కానుకలు ఆయనకు సమర్పించడం, ఇలాంటివి ఎన్నో క్రీస్తు పుట్టుకకు ముందు కొన్ని జరిగినాయి. క్రీస్తు పుట్టిన తర్వాత కొన్ని కీలకమైన విషయాలు ఎన్నో జరిగాయి. హల్లెలూయా. అయితే సరిగ్గా క్రీస్తు జన్మించిన రోజు పలకబడిన కొన్ని విషయాలు, అనగా
2023 సంవత్సరాలు ఈ రోజుకి దేవుడు ఈ భూలోకానికి వచ్చి కంప్లీట్ చేయబడింది. సో సరిగ్గా ఇదే రోజు ఏ మాటలైతే పలకబడ్డాయో ఆ మాటలు ఈరోజు మీ దృష్టికి తేవాలని దేవుని ఆత్మ ద్వారా సిద్ధపరచబడ్డాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు జ్ఞాపకము చేస్తున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి భూమి మీదకి పంపబడినప్పుడు చెప్పబడిన మొదటి వర్తమానం ఇది. ఓకే, ఆయన ఈ లోకానికి పంపబడినప్పుడు మొదటి వర్తమానంగా ఈ వర్తమానాన్ని దేవాతి దేవుడు బోధించున్నాడు. ఆ వర్తమానం టైటిల్ ఏమిటంటే భయపడకుడి. ఏమంటున్నాడండి? మనము 9వ వచనంలో చదివినప్పుడు దూత దర్శించినప్పుడు వారు భయపడ్డారు, అవునా? అప్పుడు దూత ఏముంటుంది? మీరు భయపడద్దు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడము ద్వారా పరలోకము నుండి పంపబడిన సందేశం ఏమిటయ్యా అనంటే, మనుషులారా మీరు భయపడవలసిన పని లేదు. ఆ భయం నీకు ఏ కారణంతో ఉన్నను, ఏ సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నాను, ఏ స్థితిని బట్టి మీరు భయపడుతున్నాను, ఒకవేళ అది మీ పొరపాటు ద్వారా మీకు భయం వచ్చినా లేకపోతే వేరే వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఈరోజు నువ్వు భయపడుతున్నా, నీ భయం ఎలాంటిదైనా నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు సాక్షాత్తు పరలోకము నుండి దిగి వచ్చిన దినము కాబట్టి మీరు భయపడద్దు. ఆయన బలమైన కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమస్త భయాల నుండి విడిపించగలిగిన గొప్ప రక్షకుడు పరలోకము నుండి భూమి మీదకి పంపబడ్డ రోజు ఇది. కాబట్టి ఇక మీరు భయపడొద్దు, దిగులు చెందొద్దని దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు భూమి మీద చాలా భయాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయము. కొంతమంది భయం ఎలా ఉంటుందంటే, వాళ్ళ నీడ చూస్తే కూడా వాళ్ళకు భయమే కదండి. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, రోగాలను బట్టి భయపడుతూ ఉంటే, కొంతమంది వారి నీడ చూసి కూడా భయపడే ఒక దారుణమైన పరిస్థితి కొంతమందికి ఉంటుంది కదండి. సో ఇవన్నీ భయాల గురించి మనం చూస్తే ఈరోజు ప్రభు మాట్లాడుతున్న విషయం ఏమిటయ్యా అంటే, ఈరోజు మన జీవితాల్లో మనకున్న భయాన్ని పోగొట్టి ఆ భయం ఇవ్వటానికి భూమి మీదకి మన ప్రభు దిగి వచ్చాడని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్లో చాలామంది భక్తులు మనం చూసినప్పుడు భయముతో వణికిపోయిన వారు ఎందరో మనకు కనిపిస్తారు. బలంగా వాడబడిన వారు, దేవుని చేత బలమైన కార్యాలు చేసిన వారు ఎందరో మనకి చూస్తున్నప్పుడు ఆకాశాన్ని, మరి భూమి మీద ఆకాశపు తూములు తెరవగలిగినారు, నీటిని రప్పించగలిగారు, ఆహారాన్ని రప్పించగలిగిన ఎంతోమంది ప్రవక్తలు కొన్ని విషయాల్లో భయపడినట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. అందులో మొదటి వ్యక్తిగా ఈరోజు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాల్లో చదవండి ఒకసారి మాట. జెనసిస్ 3rd chapter 9-10. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా, అవును, నేను సౌండ్ పెట్టినాను. నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? దేవాతి దేవుడు ఆదామును వచ్చి, ఆదామా నువ్వెక్కడ నాయనా అని ఆదామును దేవుడు అడిగినప్పుడు ఏమంటున్నాడు ఆయన? జాగ్రత్తగా వినండి బిడ్డలారా, కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. జాగ్రత్తగా క్లుప్తంగా వినటానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఆదాము ఏమంటున్నాడంటే, నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను. నేను నీ తోటలోనే ఉన్నాను, నీ సంచారం నాకు అర్థమవుతుంది, నీ స్వరాన్ని నేను వినగలుగుతున్నాను, నీ సంచారాన్ని నేను గ్రహించగలుగుతున్నాను. నువ్వు ఎటువైపు వెళుతున్నావో, ఎటువైపు వస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో అన్నీ నేను వినగలుగుతున్నాను, గ్రహించగలుగుతున్నాను. కానీ నీ ముందుకు వచ్చే ధైర్యం నాకు లేదయ్యా. నాకు తెలిసి నేను తప్పు చేసి ఉన్నాను, నాకు ధైర్యం లేదు.
నా భార్య తప్పు చేసినప్పుడు కుటుంబ యజమానిగా నేను మోకరించి ప్రార్థన చేయాలి, కానీ నేను చెయ్యలేదు. నీ ముందుకు నేను రాలేకపోతున్నాను. నీతో కలిసి సహవాసము చేసిన నేను, నీతో కలిసి తిరిగిన నేను, నీతో మధుర అనుభవాలు కలిగిన నేను ఈరోజు నీ కృపను పోగొట్టుకొని, నీ ఆత్మను పోగొట్టుకొని ఈరోజు నీ దగ్గరికి నేను రాలేకపోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వ్యక్తి ఆదాము? ఆయనతో కలిసి సహవాసము చేసిన వ్యక్తి, ఆయనతో మధురమైన అనుభవాలు కలిగిన వ్యక్తి, కృపను పొందిన వ్యక్తి, ఆత్మతో నింపబడిన వ్యక్తి, మహిమకు నింపబడిన వ్యక్తి. అతడికి ఏ లోటు రాకూడదని తోట వేసి అన్ని రెడీమేడ్ ఫ్రూట్స్ పెట్టిన వ్యక్తి. దాహం అవుతే నా బిడ్డ ఎవరిని అడుగుతాడని ఒక నదినే పెట్టిన దేవుడు ఆయన. ఎక్కడ తప్పిపోతాడేమోనని చుట్టూ కంచె వేసి అందులో పెడితే ఏమంటున్నాడు? నాకు నువ్వు ఇంతగా చేసావయ్యా, నీ మహిమతో నింపావు, నాకు కంచె వేసావు, దాహం వేస్తుందని నదిని పెట్టావు, ఆకలి అవుతుందని పెద్ద తోటనే నాకు ఇచ్చావు నాయనా. అయినా సరే నేను ఈ యొక్క తప్పిదము చేసి బలహీనపడ్డాను, నాదే తప్పు నాయనా, నేను దుఃఖ స్థితిలో ఉన్నాను, బలహీనపడ్డాను అని ఏడుస్తూ నేను రాలేనయ్యా అంటున్నాడట. అర్థమవుతుందండి నా మాటలు? అర్థమవుతున్నాయా? ఒకవేళ ఆదాము వలె ఈరోజు ఇక్కడ ప్రాంగణంలో కూర్చున్న నీ స్థితి కూడా అలాగే ఉందేమో. అన్ని టైం టు టైం ఇచ్చి, అన్ని మహిమతో నింపి, ఆత్మతో నింపి, శక్తితో నింపి, నీకు కంచె వేసి అన్ని విధాలుగా నీకు సేఫ్టీగా ఉంచితే, చిన్నపాటి బలహీనత ద్వారా దేవునికి దూరం అయిపోయి భయపడి దాక్కున్న స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఎక్కడి నుంచి మాటలు వింటున్నావు నాకు తెలియదు. లైవ్ చూస్తున్న బిడ్డ, ఈ ప్రాంగణంలో కూర్చున్న బిడ్డ, నువ్వెవరైనా సరే నా ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మహిమను కోల్పోయి, ఆత్మను కోల్పోయి దాక్కుంటూ తిరుగుతున్నవాడా, ఇదిగో నువ్వు ఇక దాక్కునే స్థితి నీకు అవసరం లేదు, భయపడే స్థితి నీకు అవసరం లేదు. ఇదిగో నీకు ఒక శుభవార్త, నీ ఇలాంటి వారిని దర్శించడానికి కృప కలిగిన దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాట్ ఎ గ్రేట్ఫుల్ లార్డ్ వి ఆర్ సర్వింగ్ టుడే. ఎంత మహిమ కలిగిన దేవుని ఆరాధిస్తున్నామండి మనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి స్థితిని కలిగి ఉంటే, నేను రాలేను, ఇంకా నా వల్ల కాదు ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు దాక్కోవాల్సిన పరిస్థితి లేదు. కొంతమంది చూస్తే ఏంటండి, పారిపోయే పరిస్థితి, అప్పులను బట్టి, చిన్న చిన్న పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కుంటున్నారు. ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు దాక్కోవాల్సిన పని లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికో చూసి నువ్వు జడియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కొరకు ఆయన తన పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చిన రోజు, ఈ రోజు నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని ఏది అడుగుతున్నావో నిశ్చయముగా ధైర్యంగా నువ్వు అడుగు. దేవాతి దేవుడు ధైర్యవంతుడిగా తల ఎత్తుకునేవాడిగా నిన్ను నిలబెట్టి ఇక్కడి నుంచి పంపబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాక్కుంటున్న వార్లారా, ఎదురు రాలేకపోతున్న వార్లారా, భయపడొద్దు. రక్షకుడు మీ కొరకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దిగి వచ్చిన వ్యక్తి నీ తప్పులు లెక్క వేయటానికి కాదండి. నీ తప్పులు ఏంటో, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని లెక్కేయడానికి రాలేనా. అవసరమైతే తన చర్మముతో రక్షణ వస్త్రాన్ని నీ కుట్టించి, నీ సిగ్గుని కప్పి, నిన్ను ధైర్యంగా తన ముందు నిలబెట్టుకోవడానికి తెగించి సమర్పించుకున్న వాడే నీ కొరకు దిగి వచ్చినాడు ఆయన. వాట్ ఎ వండర్ఫుల్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన భాగ్యాన్ని, తన యొక్క స్థితిని, తన స్థాయిని విడిచిపెట్టుకొని రిక్తునిగా మారి నీ కొరకు దిగి వచ్చిన దినం ఇది. ఈ దినమున ఆయన సన్నిధిలో కూర్చున్న నీకు ఎక్కడ కూడా తక్కువ కాకుండా, ఎక్కడ కొదువ లేకుండా నా దేవుడు నిన్ను నింపి ఇక్కడి నుంచి పంపబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది భారతదేశానికి, అవునా? ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తున్నాం? రిమెంబర్ చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. ఆ రోజున ఏం చేస్తున్నారండి, దేశమంతా కూడా మరి స్వతంత్రం వచ్చిన దినాన్ని గురించిన సంతోషంగా ఫ్లాగ్లు ఎగరేస్తున్నారు, సంతోష నాదాలు ప్రకటిస్తున్నారు కదా. ఈ రోజున మాకు స్వతంత్రం వచ్చిందని స్వతంత్రము తీసుకొచ్చిన వారిని జ్ఞాపకము చేసుకుంటున్నారు. రైట్ సంగమా,
దేవాతి దేవుడు ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది, కానీ నీ బ్రతుకులు ఇంతవరకు సంవత్సరం స్వతంత్రం రాలేదేమో. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు స్వాతంత్రం ఇవ్వటానికి బందీ గృహంలో ఉన్న నిన్ను ఇదిగో చక్కటి ఒక మంచి సంబరాలు చేసుకునే వాడిగా నేను మార్చడానికి ఆయన ఈరోజు ఇక్కడికి దిగి వచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనకు ధైర్యం వచ్చిన రోజండి. మనం పారిపోయే దినము కాదు ఇది. ఇది ఆదరణ కలిగిన రోజు. ఇది దాక్కుంటున్న వారి యొద్దకు, పారిపోతున్న వారి యొద్దకు దేవుడే దిగి వచ్చిన రోజు ఇది. నిన్ను నిలదీస్తున్న రోజు కాదు, నిన్ను నిలబెట్టే రోజు ఇది. హల్లెలూయా. ఇప్పటి వరకు నిలదీయబడ్డావా? ఇక నుండి నా ప్రభు నిలబెట్టబోతున్నాడు నిన్ను. పొందుకోయి ప్రామిస్ని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిలదీయబడ్డవాడా, ధైర్యము తెచ్చుకో. ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈ దినము మొదలుకొనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గద్దిస్తున్న రోజు కాదండి, ధైర్యపరిచే రోజు ఇది. ఆమేన్. హల్లెలూయా. శిక్షను తప్పించడానికి దిగి వచ్చిన రోజు. ఈరోజు నీ భయానికి కారణం ఏమైనా సరే నా ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ భయానికి ఒక ముగింపు ఈరోజు నా ప్రభు నీకు ఇచ్చి పంపబోతున్నాడు. ఒక ముగింపు ఇచ్చి పంపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కొంతమంది నేను చూస్తున్నాను, ఒక ముగ్గురిని. మీ హృదయం ఇప్పటికీ వణికిపోతూ ఉంది. బయటికి వెళ్ళి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి నేను చూడాలని. స్టిల్ ఇక్కడ సంతోషంగా నీ ముఖాన్ని పెట్టావు, కానీ నీ హృదయం వణికిపోతూ ఉంది. నేను బయటికి వెళ్ళి నా అప్పుల వాడితో, నా సమాజంతో, లేకపోతే నిన్ను తరుముతున్న వాడితో ఏమి సమాధానం చెప్పాలని. నా ప్రభు అంటున్నాడు, వణికద్దు. హల్లెలూయా. సింహాలనే నోర్లు మూపిచ్చి కూర్చొనబెట్టిన దేవుడు ఇక నుండి నువ్వు వణికేవాడిగా కాదు, ధైర్యంగా నిలబడేవాడిగా నీ స్థితిని మార్చబోతున్నాడు. ధైర్యము తెచ్చుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఇంట్లో ప్రార్థన చేసుకోలేని పరిస్థితి, మనసారా దేవుని ఆరాధించలేని పరిస్థితి. ఈరోజు అలాంటి స్థితిలో వచ్చి ఇక్కడ కూర్చున్నావా? నా ఇంట్లో కూడా నేను స్వతంత్రంగా ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి. నా ఇంట్లో కూడా మనసారా యేసు అని చెప్పలేకపోతున్నానండి. అటువంటి స్థితి ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నట్లయితే, ఒకవేళ లైవ్లో చూస్తే ఈ మాటలు వింటున్నావా, ఈ ప్రాంగణంలో ఉండి ఈ మాటలు వింటున్నావా, ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు అని నువ్వు నోరారను పలుకుతూ ఉండు. ఆయన పేరు ఎలాంటి పేరంటే పోయబడిన పరిమళ తైలము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దుర్గంధమైన పరిస్థితులను సువాసనంగా మారుస్తుందండి ఈ పేరు. హల్లెలూయా. నువ్వు మనస్సారా నువ్వు ప్రార్థించినక్కర్లా, స్తుతించినక్కర్లా. నీకు అలాంటి పరిస్థితి లేదా? యేసు అని చెప్పు అంతే. ఈ యేసు అనే నామం ఎలాంటి నామం అంటే పోయబడిన పరిమళ తైలము. ఈ తైలము కలిగిన మాట నీ నోట నుండి ఉచ్చరిస్తుండగా నీ సువాసన, నీ యొక్క దుర్గంధమైన నీ యొక్క బ్రతుకంతా కూడా ఒక కుళ్ళిపోయిన, ఒక బాగులేని జీవితంగా ఉన్న జీవితాన్ని సువాసన భరితముగా ఈ నామము మార్చి వేస్తుంది. హల్లెలూయా. ఏం పేరు చెప్పండి? ప్రభువైన యేసు. చెప్దామా స్వరాలు తెరిచి? ప్రభువైన యేసు, ప్రభువైన యేసు. ఈ నామము పోయబడిన పరిమళ తైలం వంటి మాట అండి. ఈ నామాన్ని నువ్వు ఉచ్చరిస్తుండగానే దుర్గంధమైన, చీడ పుట్టిన, బ్రతుకు బాగలేని స్థితులన్నీ కూడా నార్మల్గా సువాసన భరితంగా మార్చివేస్తుంది ఈ నామము. హల్లెలూయా. ఉచ్చరిస్తూ ఉండు, ఉచ్చరిస్తూ ఉండు, చెబుతూ ఉండు, పలుకుతూ ఉండు. నీకే స్థితి వచ్చినా ఆ పేరు నీకు విడుదలిస్తుంది, రక్షణ ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. అందుకే ఏమంటున్నాడండి? సమస్త పాపముల నుండి ఇతను రక్షిస్తాడు కాబట్టి ఇతని పేరు యేసు అని పెట్టబడదు అంటున్నాడు. హల్లెలూయా. ఆ నామము నీ నోటి నుండి నువ్వు పలుకుతుండగానే ఆ రక్షణ నీకు వచ్చేస్తుందండి, ఆ సమాధానం నీకు వచ్చేస్తుంది, ఆ నెమ్మది నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఏదో ఒట్టిగా ఎక్కడి నుంచో నేను చెప్పట్లేదు. లిటరల్లీ ఆయన నామం పలుకుతుండగా నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగాయి కాబట్టి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రార్థన చేసుకునే పరిస్థితి కూడా లేని ఒక స్థితిని మేము అనుభవించున్నాం. మనస్సారా దేవుని ఆరాధించలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈ నామాన్ని మా నోటి నుండి ఉచ్చరిస్తున్నామో సమస్త పరిస్థితులు నా దేవుడు అన్ని కూడా నార్మల్ చేసి ఈరోజు ఈ రీతిగా మీ ముందు నిలబడడానికి దేవుడు కార్యము చేశాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
నమ్ముతున్నారా? ప్రభు అయిన యేసు అనే నామము మీ జీవితాలు సువాసన భరితంగా మారుస్తుందని నమ్ముతున్నారా? హల్లెలూయా. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ భయమును పారద్రోలే దేవుడు వచ్చాడండి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దావీదుకి ఇచ్చిన అభయం కూడా ఇదే, ఏలియాకి ఇచ్చిన అభయం కూడా ఇదే. వీళ్ళెవరండి? బలమంగా వాడబడుతున్నవారు. ఏలియా ఎలాంటి వ్యక్తి? ఆకాశం నుండి వర్షము పడునుగాక అంటే పడిపోవాల్సిందే, ఆకాశం నుండి వర్షం ఆగునుగాక అంటే ఆగిపోవాల్సిందే. అలాంటి ఈ ఏలియా ఒకరోజు ఏమంటున్నాడు? అయ్యా, నా వల్ల కాదు, నా ప్రాణం తీసేయ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతోమంది, దాదాపు 450 మంది బయలు ప్రవక్తలు ఒక పక్క, ఏలియా ఒక్కడే ఒక పక్క ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా యెహోవా నామమునే స్తుతించేలాగా చేసిన ఈ ఏలియా, 450 మంది అప్పటి వరకు బయలును ఆరాధించిన వారు ఈ దేవుడే యెహోవాయే గొప్ప దేవుడని పిలిచేలాగా పలికేలాగా చేసిన ఏలియా ఒకరోజు ఒంటరిగా కృంగిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మంచి ప్రార్థన అనుభవం నీకు ఉండొచ్చు. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తుంటే దేవుడు ఆత్మ దిగుతుందండి. దేవుని కార్యాలు నాకు తెలుసు, దేవుని ప్రవచనాలు, దేవుని అభిషేకం పొందిన వ్యక్తివే. కానీ ఈరోజు దేవుని కార్యాలకు దూరమై కృంగిపోతున్నావేమో, దేవుని కార్యాలు నీ జీవితానికి దూరం అయిపోయినావేమో. నా ప్రభు అంటున్నాడు, కృంగిపోవద్దు, కృంగిన వారిని లేవనెత్తడానికి ప్రభు అయిన యేసు దిగి వచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు ఎలాంటి వ్యక్తి అండి? ఫిలిస్తీన్లు దావీదు మాట, దావీదు అనే పేరు వింటూనే వాళ్ళకు వెన్నులో వణుకొచ్చేసేదంట. సింహాలను చీల్చిన దావీదు. అలాంటి దావీదు ఏమంటున్నాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నువ్వు నన్ను విడిపించావయ్యా. ఏమంటున్నాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నన్ను విడిపించావు. ఆ మాట నేను చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయేదాన్ని. ఎందుకంటే సింహాలను చీల్చిన దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు? ఉన్నారా ఇక్కడే? ఎవరు వస్తే వాళ్ళ వైపు చూడకండి. యేసయ్య ఎక్కడున్నాడో ఆయన వైపు చూడండి. హల్లెలూయా. ఈరోజు సెలబ్రేషన్ కాబట్టి వస్తుంటారు, పోతుంటారు. పోనీ మీరు చూడండి, మీది అయిపోయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరి హృదయాన్ని దర్శిస్తాడో తెలీదు. ఒకరోజు ఇలాగే దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే అందరూ వింటున్నారు, కానీ ఒక్క స్త్రీ హృదయం మాత్రమే తెరవబడిందంట. ఎవరామె చెప్పండి? లుదియా. అంటే ఆమె పక్కన ఏం జరుగుతుందో అన్నీ చూస్తుందా? అందరూ చూస్తున్నారు, కానీ ఈమె మాత్రము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వింటుంది. కాబట్టి ఆమె హృదయము తెరవబడింది. ఆమె హృదయంలోకి యేసయ్య వచ్చాడు. యేసయ్య ఆమె హృదయంలోకి వచ్చాడు కాబట్టి ఆమె జీవితంలో నెమ్మది, సమాధానము, సంతోషము, ఆశీర్వాదం ఆమె అనుభవించింది. వచ్చి కూర్చున్నామని కాదు, ఎంతసేపు కూర్చున్నానని కాదు, ఎంత డబ్బులు ఛార్జీ పెట్టుకొని వచ్చామని కాదు. వచ్చిన నీవు ఏం తీసుకొని వెళ్తున్నావు? పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. చూసారా? మీరు అట్టు చూడడం వల్ల మీరు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేసి వాక్యము ఏమైంది? ఎంత డిస్టర్బెన్స్ అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రైట్, మీ ఇష్టం. ఎందుకంటే మేము ఒకటే ఆశపడుతున్నాం, వచ్చిన మీరందరూ నింపబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు చూసి మీరు పొందుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మీరు అలాగే కోరుకుంటున్నట్లయితే జాగ్రత్తగా వాక్యం వినండి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఇవి ఎక్కడున్నాం మనం? ఏలియా దగ్గర ఉన్నాం, దావీదు దగ్గర ఉన్నాం. అవునా? గుర్తుందా? మర్చిపోయారా? గుర్తుకొచ్చిందా? ఉన్నారు ఇక్కడే? ఎక్కడున్నాం చెప్పండి? రైట్, ఇక్కడే ఉన్నారు. రైట్, హల్లెలూయా. దావీదు ఎలాంటి వ్యక్తి అనంటే సింహాలనే చీల్చిన వ్యక్తి కదా. అలాంటి వ్యక్తి ఒకరోజు ఏమంటున్నాడు? అయ్యా, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి నన్ను విడిపించావు అంటున్నాడు. ఒక సింహంనే చీల్చిన దావీదుకి ఇంకేం భయం ఉంటుంది? ఇప్పుడు అంత పెద్ద జంతువునే చీల్చేశాడంటే మనుషులు ఆయనకేం లెక్కేం కాదు కదా.
కానీ ఆ మనుషులను బట్టి ఒకరోజు భయపడిపోయాడంట. అంత పెద్ద రాజు, ఆయన పేరు వింటేనే ఫిలిస్తీన్లలో వెన్నులో వణుకు పుట్టేదంట. ఆయన గురించి వింటేనే ఇప్పుడు కొంతమంది గురించి చెప్తున్నప్పుడు అరే వాడు ఒక వ్యక్తి గురించి అన్నామంట, అమ్మో వాడు మామూలోడు అనుకుంటాం కదండి. మామూలోడు కాదు. ఎవరైనా ఒక స్త్రీ గురించి చెప్తే అమ్మో ఆమెనా, ఇంకా ఆమె నోరు తెరిచిందంటే కదా. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలానే వింటూ ఉంటాం. అలాగే దావీదు గురించి విన్నప్పుడు అందరూ భయపడిపోయేవాళ్ళంట, జస్ట్ ఆయన గురించి అలా మాట్లాడుతుంటేనే. అలాంటి ఒక పవర్ఫుల్ కలిగిన రాజు, నాకు కలిగిన భయములన్నిట్లో నన్ను విడిపించావు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 400 మంది ఆయన చుట్టూ ఉండేవారు. ఒకరోజు పారిపోవలసిన పరిస్థితి, కన్న కొడుకే. ఎవరికి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పండి? కన్న కొడుకును బట్టి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా కన్న బిడ్డల బట్టి మీరు పారిపోయే స్థితి ఉందేమో. కన్న బిడ్డలే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో. కన్న బిడ్డలారా వినండి, తల్లిదండ్రులారా వినండి, నా దేవుడు ఆయన పక్షమున నిలబడే వారిని ఎవరిని కూడా ఆయన త్రోసేసే దేవుడు కాదు. వారిని సంరక్షించి కాపు చేసి దేవుడు గెలిచేవానిగా నా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. బిడ్డలుగా ఉంటున్న మీరు తల్లిదండ్రుల పట్ల బాధ్యత తీసుకోండి. వృద్ధులైన నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించండి. ఎవరెన్ని చెప్పినా ఆమె నీ తల్లి, అతను నీ తండ్రి. వారు మరి ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు వాళ్ళ బాధ్యత మీరు నిర్వర్తించవలసినదే. అర్థమవుతుందా అండి? ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, రైమండ్ షోరూమ్ ఓనరు, మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, దాదాపు 13,000 రూపాయల కోట్లు, ఎంత చెప్పండి? 13,000 కోట్లు తండ్రి దగ్గర నుంచి రాయించేసుకొని రోడ్డు మీదకి నెట్టేశాడు. రీసెంట్గా ఈ న్యూస్ వైరల్ అయింది, ఎంతమంది విన్నారో తెలీదు. అన్ని కోట్లు శుభ్రంగా హ్యాపీగా తీసేసుకొని రాయించేసుకొని దాదాపు 50 ఫ్లోర్ 62 ఫ్లోర్లు ఇల్లు, ఎక్కడ ఒక రూమ్లో పెడితే బ్రతకరాళ్ళు కదండి, నెట్టేసేసాడు రోడ్డు మీదకి. అన్ని వేల కోట్ల రూపాయలను రాయించేసుకొని. బిడ్డలారా వింటున్నారా? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నీ తల్లిదండ్రుల బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. హల్లెలూయా. ఎవరో ఏదో చేశారని వాళ్ళు ఎందుకు చూడలేదు, నేను ఎందుకు చూడాలని. ఇప్పుడు నలుగురుంటే వాటాలు, ఎంత ఘోరమైన స్థితి అండి. నలుగురు, మీ బిడ్డలు మీరు నలుగురుగా ఉన్నప్పుడు నీ తల్లి అలాగే వాటాలు వేసుకుందా? నీకు లేదు కదా. నలుగురిని సమానంగా చూసింది. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రుల పట్ల ఒక మంచి బాధ్యత కలిగిన వారే మీరు ప్రవర్తించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను వాక్యం ముగిస్తున్నాను. ప్రభు మాట్లాడుతున్న మాట ఈరోజు మనతో ఒకటే, మీరు భయపడద్దు. మిమ్మల్ని ఆదరించుతున్న వారే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. ఊహించని మనుషులు మిమ్మల్ని తరుముతుండొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి వీడు నాకు ఇంత ద్రోహం చేస్తాడని. నేను అనుకోలేదండి ఈమె నన్ను ఇంత మోసం చేస్తుందని. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని వారు, నువ్వు ఊహించని వారు నీ జీవితంలో నిన్ను తరుముతుండొచ్చు, నిన్ను భయపెడుతుండొచ్చు. రకరకాల ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈరోజు భయపడుకో. ఒకవేళ తెలిసిన మౌనంగా ఉండు. నా దేవుడు ఆల్రెడీ ఈరోజు నీ కొరకు దిగి వచ్చినాడు. సమస్త భయంలో నుండి నిన్ను విడిపించి, ఆపదల్లో నుండి నిన్ను తప్పించి, వాడి ముందే నువ్వు ధైర్యముగా ఆరోగ్యవంతుడిగా నిన్ను నిలబెట్టుటకు నా యేసు ఈరోజు నీ కొరకు దిగి వచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకటి, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది, భయపడద్దు. 2, దేవుని గురించిన శుభవర్తమానం వారు ఏం చేశారంటే, జ్ఞానులు వచ్చి 16వ వచనంలో మనం చదివినప్పుడు విన్నారు. చక్కని శుభవార్తలు విని కదండి, ఆ శుభవార్తను ఏం చేశారంట, దారిలో వెళుతూ అనేకులకి ఏం చేశారు, ప్రకటిస్తూ వెళుతున్నారంట. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి శుభవార్త విన్నారు కదా, మీరు విన్నారా? దేవుడు ఏం శుభవార్త చెప్తున్నాడు మీకు? భయపడకండి అని చెప్తున్నాడు కదండి. ఈ చక్కటి శుభవార్తను ఈరోజు మీరు విని వెళుతూ ఉండగా మీకు దారిలో మీ చుట్టుపక్కల వారికి మీ అనుభవాలను పంచుకోండి, వారికి ప్రకటించండి. తద్వారా అందరూ కలిసి దేవుని నామాన్ని ఆరాధించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది మొదలుకొని మీ అందరి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించి, ఈరోజు మాత్రమే శుభదినము, సమాధానం, సంతోషము కాదు, ఇక నుండి స్టిల్ ఈరోజు
ఈరోజు మీరు 1 గంట నుంచి మీ జీవితంలో ఆనందాలు ఆశీర్వాదాలు ఆరంభించబడి మీరు బ్రతుకు దినములన్నీ కూడా ఈ సంతోషం మీరు అనుభవించేలాగా నా ప్రభు మీ పట్ల కార్యము చేయనుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈరోజు దేవునితో మాట్లాడి ఉంటే లెట్ ఆస్క్ టు ద గాడ్. తండ్రి, మీకు స్తోత్రాలు, గనుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, మాతోనూ మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిజమే, ఈరోజు ఏదైతే వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానం పట్టుకొని ధైర్యంగా నేను వెళ్తున్నాను. నా ప్రతి పరిస్థితులను మారుస్తామని నమ్ముచున్నాను. దేవా, నీ నమ్మిక చొప్పున జరుగునిగాక అని వాగ్దానం చేశావు కదయ్యా. ఈరోజు నేను నమ్మి వెళుతుండగా నా నమ్మిక చొప్పున నా జీవితంలో కార్యాలు బలముగా జరుగునిగాక. నీ బిడ్డల ప్రార్థన విని ప్రతిఫలం దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దామా?